అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు భవరోగ వైద్యులు. అంటే ఈ సంసార సాగరంలో పడికొట్టుకుపోతున్న మనందరికీ యొక్క రోగాన్ని నివారించే అద్భుతమైన మందు ఎవరు అంటే పరమాచార్య స్వామివారే. ఆయన పాదాలను పట్టుకుంటే మనకి తీరని సమస్యే లేదు, పరిష్కారం కానీ సమస్య అంతకన్నా లేదు. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక స్త్రీ చాలాసార్లు పరమాచార్య స్వామివారి దర్శనానికి వస్తూ ఉండేవారు, ఎక్కువ సార్లు అన్నమాట. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అనారోగ్యం స్వామివారికి చెప్పుకొని తగ్గించమని ప్రార్థించేది. స్వామి నాకు అలా ఉంది, స్వామి నాకు ఇలా ఉంది అంటూ. ఇంకా ఆమె ప్రహసనం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆమెను చూడగానే స్వామివారి యొక్క శిష్యులు, అమ్మా ఇప్పుడు నీకు జలుబా లేక తలనొప్ప, దేనికోసం వచ్చో అని హేళన చేసేంత వరకు అన్నమాట. అలా అనేసేవారు అనమాట. అంటే అమ్మ ఈవిడ వచ్చిందిరా బాబు, ఇప్పుడు ఏదో రోగం గురించి మాట్లాడుతుంది, ఏదో అడుగుతుంది స్వామివారిని అంటూ. ఒకసారి ఆమె పెద్దగా రొప్పుతూ ఊగిపోతూ స్వామివారి దగ్గరికి వచ్చింది. వచ్చి, స్వామి నాకు తల తిరిగిపోతోంది, ఎలాగన్నా సరే మీరే నయం చెయ్యాలి అంటూ నానా హంగామా చేసింది. స్వామివారు శాంతంగా ఆమెను చూస్తూ, అమ్మా మీకు తల తిరగడం చూస్తే నాకు ఇక్కడి శిష్యులకు కూడా తల తిరిగింది. ఎప్పుడైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు మనం సహనంగా ఉండి వైద్యం చేయించుకోవాలే కానీ దానిని విపరీతంగా పట్టించుకోవడం కానీ అసలు పట్టించుకోకుండా ఉండడం కానీ చేయకూడదు. నువ్వేం చేస్తావంటే మిరియాలు, తిప్పిలి, వేపాకు, అడ్డసరం, మారేడు, తులసి, నేల ఉసిరి, తమలపాకు, తుమ్మపూలు, గుంట గలగరాకులను కషాయంగా చేసి వారానికి ఒకసారి కనుక తీసుకుంటే మీకు ఇక ఏ వ్యాధులు రావు అంటూ ఆయుర్వేద వైద్య చిట్కా చెప్పారు మహాస్వామివారు ఆమెకి. అంతే, ఆమె కొన్ని వారాల అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చారు, కానీ వచ్చినప్పుడు ఎలాంటి వ్యాధుల చెట్ట విప్పలేదు. స్వామివారికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. అంటే ఏ వ్యాధి వచ్చినా, శారీరక వ్యాధి, తల తిరగడం, తలనొప్పి, జలుబు, కడుపు నొప్పి ఇలాంటివి ఏం వచ్చినా సరే ఇప్పుడు మనకి స్వామివారు చెప్పినటువంటి ఆ ఆయుర్వేద మూలికలతో కషాయంగా చేసి వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకుంటే వ్యాధులు నయమైపోతాయి అన్న చిట్కా కేవలం ఆమెకి మాత్రమే కాదు, మనం కూడా పాటించి తీరాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతాయి కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దామా? స్వామి భవరోగ వైద్యులు. చిన్నపాటి శారీరక రుగ్మతలకు వైద్యం సూచించడంలో ఆశ్చర్యం ఏముంది? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.